యోధా రాసిన పత్రిక ప్రకటన గ్రంథానికి ముందు ఉంటుంది. ప్రకటన గ్రంథానికి ముందు పేసి 20వ వచనం నుండి 23వ వచనం వరకు మార్చి ప్రియులారా, మీరు విశ్వసించే అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకోవచ్చు. చదవండి. సందేహపడు వారి మీద కనికరం చూపుడి. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన మా దేవ, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి, నిత్యమును దూతగణం చేత భక్తుల చేత ఆరాధింపబడుతున్న నా ప్రియరక్షక, మా స్తుతుల సింహాసనాన్ని కూడా మీరు కోరుకున్నందుకు నీకు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాను. ఇశ్రాయేలు చేయ స్తుతుల మీద ఆశీనుడయ్యే దేవుడు అయినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాను. ఆకాశం మహాకాశం పట్టజాలని దేవుడు, ఆకాశం నీ సింహాసనం, భూమిని పాలు పెట్టు, నీ శిరస్సు మహాకాశమందు ఉన్నది. అట్టి ప్రభుడు మమ్మల్ని నీ జ్ఞాపకం తెచ్చుకుంటున్నారు. మేము మంటి వారమని మీరు జ్ఞాపకం చేసుకుంటున్నారు. దేవాన్ని బట్టి కొన్నాను. ఇంకా నువ్వు భూమి మీద నిలిచి ఉన్నామంటే దేవా, అక్టోబరు 17వ రోజున సహితము దేవా నీ మందిరంలో నిలుచుటకు కృప చూపించినారు. అందును బట్టి మేము రుణాస్తులను ఒప్పుకుంటూ నేను కనపరిచి మైపరుచుకుంటున్నాను. పరిశుద్ధమైన బలవద్దకు వెళ్తున్నాం. ఒక మనుషుడు ఇది చేయమని మాకు చెప్పలేదు. ఆకాశం నుండి కలిగిన దర్శనములకు అవిధేయులు కాకుండా దేవా, ఈ క్రమంలో మా పితరులు నడిచినారు. దేవా, అటు మార్గంలో మమ్మల్ని స్థిరపరిచారు, బలపరిచారు, గురోధకు నడిపిస్తున్నారు. ఆచరించి యోగ్యంగా చేయటానికి మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నారు. పైకి భక్తి గలవారు వారి ఉంటూ ఆ ప్రభుని పూర్తిగా ఎరగకుండా మాలో ఎవరున్నారు వారితో మీరు మాట్లాడండి. మర్చిపోకుడి, దేవుడు విక్రింపబడు, మనుషుడు ఏం బిద్దుదా అదే పంట పోయినని సత్యం దగ్గర భయముతో మడుగుతో మా బ్రతుకును చక్కబెట్టుకుని సరిదిద్దుకుని కృపకు అప్పగించుకుంటా మాకు నేర్పించారు. నీ సహాయం కోరుకుంటూ యేసునామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. బైబిల్ కొరస్పాండెంట్. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినం పఠించిన ప్రేమ తోడ నడుపును. ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, the best book to read is the Bible, the best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल, दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल। पढ़ो तो इसको रोज पढ़ो, बाद में कदर कोई न हो। ओ दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल। పోయిన వారం ఏ వాటి ధ్యానం చేస్తాం మనం? పోయిన వారం అమ్మా ఏంటి అలా చూస్తారండి? యాకోబా, యాకోబు అమ్మా, న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయం.
గిద్యోను గురించి, గిల్గాలు. నేను వెనక్కి తిరిగి చూడలేదనుకోండి, జ్ఞాపకం ఉంచుకోలేదు. అయినా మీ నుంచి ఏమైనా చెప్తే అది జ్ఞాపకం చేసుకుంటారని ఆశపడ్డాను. గిల్గాలు అనుభవం గుండా మన పితరులు వెళ్ళారు. గిల్గాలు అనుభవాన్ని ఆధారం చేసుకుని మనం ముందుకి మన జీవితాలు తుదముట్టించాలి. గిల్గాలు అనగా విడుదల పొందిన అనుభవం లేక దొర్లింపబడిన అనుభవం. పాపభారం బైబిల్లో ఉంది కదా, పాపభారం. ఈ లోకంలో ఆయా భారాలు మనకు తెలుసు. కుటుంబ భారము, ఆర్థిక భారము, పిల్లల భారము, ఇలాగున ఎన్నో భారాలు ఉంటాయి. మానసిక భారం కూడా ఉంటుంది, మనసు సమస్య కుంగుదాలు కూడా ఉంటుంది. అయితే ఇవి వేటికంటే కూడా పాప భారము చాలా భయంకరమైనది. కాబట్టి ఆ స్థితి నుంచి మనం విడుదల పొందితే గలగాలను. అది ఆ భారాన్ని నుంచి మన మీద ఉన్న భారాన్ని దొర్లింపబడటం, ఎంటివేయబడటం అనేది ఏ స్త్రీ పురుషుడు వల్ల, ఏ మనిషి ద్వారా కూడా సాధ్యపడదు. మానవ జాతి అంతటి మీద ఉన్న పాపాలు అది మనం అనుగ్రహించాలి. అన్ని వయసుల్లో ఉన్నవాడు 5 సంవత్సరాల నుంచి పిల్లలకు జ్ఞానం వచ్చింది అనుకుందాం, పట్నం ఉండగా కూడా కబుర్లు చెప్పేస్తున్నారు. విచిత్ర వేషాలు వేస్తున్నారు పిల్లలు, స్కూల్ పిల్లలు. మాయ మంత్రం వాళ్ళ దగ్గర తెలుసు, వాళ్ళకి తెలుసు. అమ్మ బాబు నుంచి వచ్చినాయో లోకంలో నేర్చుకున్నారు ఆ మంత్రాలన్నీ. ఇంకా ఎదిగే కొలది 5 ఏళ్ళు పైబడిన ప్రతి వ్యక్తి కూడా ఎవరిని క్షమించండి నమ్మటానికి లేదు పిల్లల్ని. అంటే నన్ను నేను నమ్ముకోవటానికి వెళ్ళలేదు. ఇవి నా నుంచే వచ్చినాయి, బాబు నుంచి అమ్మ నుంచి ఎక్కువనే. వాళ్ళు నేర్చుకునే సమస్తం కూడా అదే కేంద్రం, మొదటి ఇల్లే కారణం. ఇంటి స్థితి నుంచి వెలుపల రావటం అనేది ఎవరి వల్ల కాదు. డాక్టర్ కెనాట్ ట్రీట్ దెమ్. వైద్యం ఎవడు చేయలేడు. దేని నుంచి వెలుపలికి వచ్చాను అదేనండి. మన పితరులు మాటికి తప్పిపోయారు. ఆ గెలగాలను అనుభవం మర్చిపోయారు, అసహ్యంగా ప్రవర్తించారు, దాని ఫలితం అనిపించారు. మనమైతే అలా ఉండకుండా భయం కలిగి జీవించాలనేదే ఆ పాఠం. సరే, ఈరోజు ఇక్కడ అనేక సత్యాలు దైవజనుడు యోధా, ఇది యోధా రాసిన పత్రిక. యాకోబు పత్రిక ఉందేమో. యోధా ఎవరు? ఒక సహోదరుడు యేసు. యాకోబు కూడా శ్రేష్ఠులు, సామాన్యులు కాదు. బహుశా ఎంతమంది యేసు ప్రభు వద్దకు వచ్చారే కానీ ప్రభువుని ఆరాధించారు, తలమానికగా చేసుకున్నారు లేదు అనుమానం ఏమో. కానీ మనకు అనవసరం అది. ఇద్దరు మాత్రం యేసు ప్రభు తమ్ముళ్ళైన ఈజ్ ద ఎల్డర్ ఇన్ ద హౌస్. జీసస్ ప్రథమ సంతతిగా పుట్టాడు. మనిషి కుమారుడుగా పుట్టాడు కానీ దేవాది దేవుడు యేసు ప్రభు అని సత్యం ఎరిగిన వారు ఈ ఇద్దరు, యాకోబు. ఆధారాలు ఉన్నాయి మనకు పత్రికలు. వారు మాత్రమే కాదు కానీ మనమును ప్రభుని ఎరిగినాం. ప్రభుమేమైనా, మతమేమైనా, భాష ఏదైనా, ఏ సంస్కృతిలో మనము గతంలో ఉన్నప్పటికీ ఇప్పుడు మాత్రం ఒకే పాత్ర, ఒకే శరీరంగా చేయబడ్డాం. ఒకే శరీరము, ఒకే పానీయం కలిగి ఉన్నాం. హేయమైన దుస్థితి లోకంలో ఉంది.
చెరువులు ఉంటాయి పల్లెటూళ్ళలో. ఇప్పుడు మనకి ఇక్కడ కూడా చెరువులు ఉన్నాయి అనుకోండి. గతంలో అవి నల్లని వేడి అయిపోయింది. అంటే అక్కర్లేదు, చెరువులతో పనిలేదు, నీళ్ళకి బావులతో పనిలేదు, నీళ్ళ పంపుల ద్వారా వచ్చేస్తున్నాయి. పల్లెటూరులో చెరువుల్లో రేవులు ఉంటాయి. రేవంటే నీళ్లు చేదుకోవటానికి వెళ్ళిరా, పలానా కులస్తుడికి రేవు, పలానా కులస్తుడికి రేవు. ఎంత దౌర్భాగ్యం! పశువుల్ని సైతం ఆరాధించే ఈ జాతి ఉండే పశువులను దండం పెట్టుకుని పూజించండి, సర్వ రకాల ఆశీర్వాదాలు వస్తున్నాయని చెప్పి ఈ జాతి అవి పాటిస్తారు. కుక్కకిచ్చే స్థాయి కూడా మనుషులు కూడా మీరు పాలన అది లేదు ఇప్పుడు. వృత్తిని బట్టి మనుషుని బ్రేలు పెట్టి, భాషను బట్టి, స్థాయిని బట్టి, ఆర్థిక స్థితిని బట్టి బ్రేలు పెట్టి అది లేదు ఇప్పుడు. వివాహం దగ్గర లేదు. నీవు రక్షింపబడిన దానవైతే, వాడవైతే డోంట్ వాంట్, అక్కర్లేదు. ప్రభు ఆర్థిక స్థితి కాదు నేను వివాహాన్ని నిర్ణయించింది, ఆర్థిక స్థితులు కాదు. ప్రభు బిడ్డ లోకం నేను చూడలేదు. మనం అడుగు తినేవాళ్ళు, ఆర్థిక స్థితిలో కలిగి ఉండి దౌర్భాగ్య స్థితిలో దిగజారిపోయిన వాళ్ళు, పేపర్లోను, టీవీలోను, వాట్సాప్లోను, మెసేజ్లోను ఎన్నో దుస్థితితో కూడిన దౌర్భాగ్యమైన సోషల్ మీడియా అంటామని వాటిలో వస్తున్నాయి. సరే, ఇక్కడికి వచ్చేద్దాం. అంశం దగ్గరికి వద్దాం. మనం అంటే గిల్గాలు అనే అంశం గుర్తొచ్చిన విషయాలన్నీ సందర్భానుసారంగానే గిల్గాలు విడుదల పొందిన వ్యక్తులు అయితే మనము అలా ఉండకూడదు, ఇలాగ ఉండాలని వాక్యం సేవిస్తుంది. యాక్చువల్లీ మనం వాక్యం జ్ఞాపకం చేసుకోవాలని కష్టం, అని సాధ్యపడదు. నూతన అంశం ఇక్కడ 20 వచ్చిన ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దానిని మీరు పట్టుకొనొచ్చు. చాలు ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు పట్టుకోవాలి. ఇది ఎవరితో చెప్తున్నారు? ఎవరు చెప్తున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధులతో చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మీ విశ్వాసమున్నదే మలేశ్వరేనా నువ్వు? ఓకే, ప్రార్థన చేస్తున్నావు. ఎవరు పక్షి అనుకున్నాను అంటే సహోదరి, మంచిది. ఇప్పుడు స్పృహ వచ్చిందా? God bless you. Be cautious in the Lord. ప్రభులో ధైర్యంగా ఉండు, జాగ్రత్తగా ఉండు. ప్రభు నీవాడు. దేనిని బట్టి విశ్వసించుకో, దేని బట్టి దేనిని బట్టి ప్రభు దగ్గర రావు. ఆయన లోకరక్షకుడు, పాపుల రక్షకుడు. నా నిమిత్తమే దేవుడు వచ్చాడు లోకాన్ని అని ఎప్పుడైతే విశ్వసించి ప్రార్థన చేసుకుంటావో నీ జీవితం ధన్యమైపోతుంది. మొదటగా ఆయన రాజ్యాన్ని, నీతిని వెతుకు. సందర్భానుసారంగా చెప్తున్నాను. రండి ఇక్కడికి. మీరు విశ్వసించే అతి పరిశుద్ధమైన దాని మీద విశ్వసించడం ద్వారా మనం పరిశుద్ధమైన స్థాయికి వచ్చినాం. ఉద్యోగ బట్టి స్థాయి వస్తుంది. 10,000 జీతము, 20,000, 70,000, ₹1,00,000 అలాగే పైన లక్షలు వస్తాయి వ్యక్తికి. ఆ ఆర్థిక స్థాయి కుటుంబ స్థాయిని మార్చేస్తుంది. ఉద్యోగము స్థాయి ఇస్తుంది, ఒక స్టేటస్ ఇస్తుంది.
నీ సంపాదన నీకు స్టేటస్ ఇస్తుంది. మన విశ్వాసం అన్నదే అంతకంటే గొప్పదైన విశ్వాసం. దేనిని ఈ విశ్వాసాన్ని పోల్చడానికి వీల్లేదు. ఈ విశ్వాసము ద్వారా అతి పరిశుద్ధం కాదు, అతి పరిశుద్ధమైన స్థితిలోకి వచ్చేసాం మనం. అతి పరిశుద్ధమైన విశ్వాసం అనే క్రైస్తవ జీవితం మీద మనం కట్టుకోవాలట. అలాగున నీతి, యథార్థత, పరిశుద్ధత, యోగ్యత, నమ్మకత్వము ఇవన్నీ కావాలి. ఇక్కడ కట్టుకోవాలి. ఈ ఇంటిలో వస్తువులు, ఈ ఇంటిలో మెటీరియల్ ఇవి. మనం జస్ట్ ఇప్పుడు చెప్పాను, మీకు నమ్మకస్తులై ఉండాలి, యథార్థవంతులై ఉండాలి, నిందారహితులుగా ఉండాలి. ఒకానొక రోజు చాలా కాలం ఆయనతో నడిచాడు దేవుని దాసుడు, దైవజనుడు. నడుస్తూనే ఉన్నాడు, దేవునితో నడుస్తున్నాడు. ఎవరు? అబ్రహాం. కావాల్సిన సందర్భాన్ని నా స్పృహలో వచ్చిన తలంపై సరే చాలామంది ఉండవచ్చు. చాలా కాలంగా నడుస్తున్నాడు. ఒక రోజున అదొక సడన్ ఆయనకి కావాలని మాట్లాడారు అనుకోండి. ఆ రోజు పరిస్థితి మేలు కొరకు మాట్లాడాడు. నా సన్నిధిలో నీవు, నా సన్నిధిలో నీవు, నా సన్నిధిలో నడుచు, నా కొరకు నడిచే నీవున్నావు కదా, నన్ను ఆధారం చేసుకున్నావు కదా. ఎక్కడ కట్టబడాలి? నిందారహితముగా ఉన్న బ్రతుకులు కలిగి ఉండాలి. నిందారహితముగా, ఇష్టం లేని వాడు, కెట్టిన వాడు, అనేకమైన మాకు చదువును తీసుకోక్కర్లే. అయితే నీ మనస్సాక్షి నీతో మాట్లాడుతుంది, ప్రభు నీకు చూపిస్తాడు దోషం అంటే. కాబట్టి ఇక్కడ మన జీవితము పరిశుద్ధాత్మలోనూ అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకోవాలి. కట్టుబడి అనేది ఒక గృహాన్ని కట్టాలంటే తనకు తనుగానే ఎవరు ఏ మనుషుడు కట్టుకోలేడు. ఏదో పందిరి వేసుకోగలడు. పందిరి 4 కారణాలు. అప్పుడు కూడా ప్రక్కవాడి యొక్క సాయం తీసుకుంటారు. పందిరి గుడిసి వేసుకోవాలన్నా గుడిసెలే ఉండి గత కాలంలో ఇల్లు గుడిసెలే. ఇప్పుడు స్థాయి పెరిగిపోయింది, మారిపోయింది. గుడిసె అనగానే ఎవరి గుడిసెలు వాళ్ళు గుర్తొచ్చి ఉంటాయి. ఇప్పుడు కాబట్టి అది ఇతరుల యొక్క సహాయం లేకుండా ఏ పని చేయలేమ్మా. ఒక పని చేయలేదు. బరువు ఎత్తాలన్నా నీడ బిందె ఎత్తుకునేటప్పుడు కూడా నీడ బింది మీద బింది పెట్టుకుంటారు కొంతమంది. అవునా? ఎక్కడ? చెరువుల దగ్గర. కాబట్టి ఎవరైనా సాయం కావాలి కదా. కాబట్టి ఇప్పుడు ఇది కట్టుట అనేది నిన్ను నీవు కట్టుకొని నీ ఇక్కడ ఎవరి సెల్ఫ్ నీ అంతా మీరే కట్టుకోవాలి మీ ఇంటిని. అంటే నువ్వు జాగరూకుడిగా ఉండాలి. నీకు లేని జాగ్రత్త చాలా మంది అన్నయ్య గారు నేను పలానా రోజుకు రావాలనుకున్నా వారు ప్రార్థన చేయమంది. తనకు లేదు, తనకు ఉండదు, తన పరిస్థితులు వీలు పడవు, తను ప్రార్థన చేయమని చెప్తే ఫలితం. నాలో ఉండాలి ముందు. ఐ మస్ట్ గో, ఐ మస్ట్ స్టే. ప్రార్థన చేయడం చాలా తేలిక, చీప్ అయిపోయింది. బాగా మనకి ప్రార్థన చేయమని అడగడం ప్రతి ఒక్కరు కూడా తేలిక అయిపోయింది. భావంతో అడిగేస్తూ ఉంటారు. నా కాళ్ళు పొంది, ఏళ్ళే పొంది, ప్రతి దానికి కూడా. అయితే నువ్వు ఆ తీరు ప్రభుకి నువ్వు అప్పగించుకోవు. అన్నిటి గురించి చెప్తారు మీరు. వాళ్ళెవరో నీకు తెలియదు, నాకు తెలియదు, నా గురించి వాళ్ళు ప్రార్థన చేయమంటారు. వీధిలో ఉన్న వాళ్ళందరూ కూడా పేర్లు చెప్తూ ఉంటారు. కాబట్టి ఈ కట్టే పేర్లు ప్రియులరా, మనకి వ్యక్తిగతమైన శ్రద్ధ ఉంటే నిజానికి హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 10వ వచనంలో చెప్పండి రీతిగా, ఏలనగా దేవుడు దేనిని శిల్పియు
దేవుడు దేనికి దేవుడు శిల్పియు నిర్మాణుడై ఉన్నాడు, ఆ పునాదులు గల నా పట్టణం కొరకు చాలు. ఎలాగనగా దేవుడు దేనికి శిల్పియు, హీ ఈజ్ ద కన్స్ట్రక్టర్. ఆయన శిల్పి, నిర్మాణకుడు. మన ఇంటిని కట్టేది ఆయనే. నిజానికి మన ఇంటిని కట్టేది ఆయన. మనం కట్టేది యోగ్యంగా కట్టుకోవడం చేత కాదు, నీ వల్ల కాదు, నీ భార్య ద్వారా కాదు, నీ భర్త ద్వారా అంతకంటే కాదు, తల్లిదండ్రుల ద్వారా కూడా కాదు. కొంతవరకే మనం ప్రయత్నం చేస్తాము. ఆపై దేవుడు ఎప్పుడు అతిశయించుకో, నా భర్తకు నేనే కారణం, ఆయన దేవుడి దగ్గర రావటం ఎప్పుడు అతిశయించుకో. బీ కేర్ఫుల్. నా కొడుక్కి నేనే కారణం, నా విశ్వాసమే కారణం. నో. ఎవరు చేసే కార్యం? అతిశయించావా కీడు వస్తుంది. అతిశయించద్దు. మనం నా ప్రార్థనే విశ్వాసం తీసుకొచ్చిందా, కీడు వస్తుంది అక్కడ. మన ద్వారా, ప్రభు ద్వారా విడందు. అయితే మన సహకారులు ఉండాలి. ఆ ఊరు వారందరూ అనేకులు ఆమె యొక్క మాటను బట్టి విశ్వాసం ఇచ్చినారు. కారణం ప్రభు దగ్గర రావడానికి ఆశ్రయే, కానీ ఆమె అతిశయించడానికి వీలేదు. ప్రయాసపడిన వారు అతిశయించడానికి ప్రభు నన్ను వాడుకున్నాడు. ప్రభు తన సాధనగా మలుచుకున్నాడు. కృతజ్ఞత భావంతో హృదయంలో ఉండి అలాలను మాట్లాడామా, గర్వంతో అతిశయంతో మాట్లాడామా, నష్టం పోస్తామా. ఇక్కడ కూడా కట్టుకోవటానికి మన వల్ల కాదు, కానీ మన ఇంటిని కట్టుకోవడం, మన ఇంట్లో వాళ్ళని సిద్ధపరచడం అనేది. విశ్వసించి అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు. కాబట్టి ఈ పనిలో ప్రభు మనకు శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడు. కాబట్టి ఆ ప్రభు మనల్ని కట్టుటకు ఆయన ఇష్టపడతాడు. ఎలా కట్టాలి అనేది దేవుడు మనకి అనుక్షణము ఏ నమూనాలో కట్టాలి అనేది దేవుడు మనకు బోధిస్తూ ఉంటాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. సహోదరులారా, ఏ యోగ్యతైనను మెప్పైన నుండి ఏ సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానం. ఇది ఈ పద్ధతి నీకు ఎలా తెలుస్తుంది? కట్టేటప్పుడు మనం ఈ నమూనాలు కట్టాలి ఇంటిని. ఏ నమూనాలు కట్టాలి మన ఇంటిని? మన ఆత్మీయ జీవితాన్ని. ఇల్లు అంటే ఇక్కడ నీ ఆత్మీయ జీవితం. ఓ ప్రియుడా, మన ఆత్మీయ జీవితం ఎలా ఉంది? ఏవి స్వచ్ఛమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో. నేను మన్నిస్తారా? చెవికి 3 రింగులు 4 రింగులు అవసరం అండి. చెవికి నేను ఈ రోజున నా కూతురులు, నా కొడుకులు, నా చెల్లెలు, తల్లులు లాంటి ఈ సంఘానికి కొన్ని కఠినమైన మాటలు చెప్తాను. నేను క్షమించాను. చెవికి 3-4 రింగులు రంధ్రాలు చేయించుకోవటం అవసరమా? కట్టుకుంటున్నామా మన జీవితాన్ని? పాడు చేసుకుంటున్నామా? ఒకటి చాలా దానికి. తిమోతి రాసిన మొదటి పత్రిక 10వ వచనం, 2వ అధ్యాయం. దేవభక్తి గలవారమని చెప్పుకొని స్త్రీలకు తగిన. ఏం చెప్పుకుంటారండి? బైబిల్ పట్టుకుని, పాఠ్య పుస్తకాలు పట్టుకుని. ఇక్కడ స్త్రీల గురించి రాబోయే పురుషులు కూడా, నేను కూడా పట్టుకుంటాను. దైవభక్తి గలవారని చెప్పుకోవచ్చు. చెప్పుకుంటారు, గొప్పగా చెప్పుకుంటారు. నేను మారిపోయింది దానిను, నేను తప్పు కాదు, మంచిది, మంచి దేవునికి మహిమ అది చెప్పుకోవాలి. మనం సాక్ష్యం చెప్పుకుంటాం. మనం మంచిది, చాలా మంచిది, ఇది మంచిది అని ఆయన చెప్తున్నాడు.
తగినట్టుగా సత్క్రియలు ఆగు ఇక్కడ స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత ఉంటామట. ఇది కావాలండి. నేను అంటున్నాను, నేను ముందే క్షమాపణ కోరాను మిమ్మల్ని. పాతవి ఏమైనా ఉండుంటే మనవి అవి అగ్గిపొల గీసి కాల్చేయండి, అవి తొడగొద్దు. అవి కట్టుకుంటే నువ్వు దాని అనుకుంటాడు వాడు. ఎవడు? ఆకాశం ముందున్నవాడు. ఇది నాదిరా అనుకుంటాడు. ఈ అమ్మాయి నాది అనుకుంటాడు. ఎవడు? ఎవరికి చూపించాలని చూపిస్తాడు వాడు. కాబట్టి ఈ వస్తువులు ఉన్నాయి, పాత గత జీవితంలో నువ్వు కుట్టించుకున్నాయి ఉన్నాయే, అవి అగ్గిపుల్లతో కాల్చేయి. అవి మరలాంటి జోలికి పాపు. డబ్బులు దానికి అనేక రేట్లు ఇస్తాను నేను. దుఃఖము, బాధ, అమ్మ బాగుంటుంది వాళ్ళ గురించి, బయట వాళ్ళ గురించి ఉంటుంది. అమ్మ బాగుంటుందండి పిల్లల గురించి, బయట వాళ్ళకి ఎందుకు బాగా సింగారిస్తుందని నవ్వుతారు వాళ్ళంతా. ఏ వెకిలిగా ఆడుకుంటారు, బంతిని ఆడుకున్నట్టు ఆడుకుంటారు. నిన్ను నన్ను కూడా బయట వాడు. ఇంకా సిగ్గాన్ని పెంచట్లేదా మనకి? అదే తీరులో కొనసాగటానికి చెప్పుకుంటున్నాం కదా. నేను ఫిలిప్పీ 4:8 దగ్గర నుంచి వచ్చాను. ఇప్పుడు కట్టుకునే విషయం గురించి మాట్లాడుతున్నాను సుమా. మాన్యమైనవి ఆ మాటలు నేను పలకడం సరిపోను. శక్తి చాలు నాకు. సత్యమైనవా అవి? ఏవి ఖ్యాతి గలవో నీ పేరు తెస్తాయా? కాదు, మంచి పేరు వస్తుంది నీకు. నీకు దేవుడికి మహిమ వస్తుందా నువ్వు కట్టుకునే వాటిలో? ఆ స్త్రీలకు అంటే మంచి భక్తి గల స్త్రీలకు తగినట్టుగా సత్క్రియలు ఉండాలి. ప్రేమ, ఔదార్యము, ఆసక్తి, ఏ విషయంలో ఆసక్తి ఉండాలి? నా ఇంటిని పెంచే విషయంలో, నా పిల్లల విషయంలో. మొగుడు ఉన్నాడో లేదో క్షమిస్తారు కదా మీరు. 100 సార్లు క్షమాపణ అడుగుతాను. కానీ భర్త ఉన్నాడో లేదే చింత లేదు నాకు. వీటిపై భోజనం ఉంది. బట్టలపై అరే కలిగి ఉండాలి. అయితే మితిమీరి కాదు. నా కూతురుతో సహా మాట్లాడుతున్నాను నేను ఈరోజు. భార్య ఉందో లేదో వద్దు చెప్పండి, మీరైనా చెప్పండి. నా మాటలు వినపడవు కొంతమందికి కనబడవు. మీరైనా 1 సార్ నీవు చెప్పే స్థితి ఉండాలి. నీకు చెప్పే స్థితి ఉండాలి. నువ్వు నాకు చెప్తున్నా నీకు ఉందా యోగ్యత అని అడుగుతుంది ఆవిడ. ముందు ఆవిడ నేను ఖండిస్తాను కాబట్టి ఆ ముందు మనం సిద్ధపడాలి, కలిగి ఉండాలి. కాబట్టి ఈ వ్యక్తిగత విషయాలు సంఘానికి సంబంధించిన పరిశుద్ధి ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల క్రితము పరిశుద్ధాత్మ దేవుడు అపోస్తలుడైన పౌలుని సాధనంగా వాడు, ఓ తిమోతి బోధకుడు అనుకున్నా నువ్వు ఇది చెప్పు, ఈ సత్యం నేర్పించు, నీ సంఘంలో ఈ సత్యం నేర్పించాయా. ఆనాడు ఉన్న జబ్బు ఈనాడు ఉన్నాయి జబ్బులు. చెవికి 4 రింగులు చేసుకోవద్దు, 4 రంధ్రాలు చేసుకోవద్దు. ఇక్కడ ఒకటి చాలేమో అనిపిస్తుంది. ఆ పెంతుకొస్తలు చూడండి, పెంతుకొస్తు సంఘాలు అంటాం. ఆ సంఘం పేరు చెప్పనే. వాళ్ళు బోర్డు అయిపోయి భర్త చచ్చిపోయిన వ్యక్తుల్లాగా ఉంటారు ఆడవాళ్ళు. అన్ని అందరూ కొన్ని సంఘాలు ఉన్నాయండి. అందరు మీరు చూసిన వాళ్ళు వేరుగా ఉండవచ్చు. అట్లాంటిది లేదే మనకి. అట్లాంటి స్థితి లేదు. చక్కగా కలిగి ఉండొచ్చు. అయితే మితిమీరి కాదు సుమా, మితిమీరి కాదు. నేను చెప్తున్నా ఒక్కటి చాలు చెవికి అందరూ. నేను వీధిలో చూశాను బయట వాళ్ళు ఉన్నాయి కదా. అదే సందర్భం కిరాణా కొట్టు కూడా ఇంకొకటి కూడా అవుతుంది. 20 సంవత్సరాల వయసులో ఉన్నవాళ్ళు 4 రింగులు. ఏంటి గాడు ఇన్ని రంగులు పెట్టేసుకుంది.
ఒక రంధ్రానికి ఒక్కొక్క రింగ్ పెట్టింది. కనపడదు ఇది. బట్ట కాదు, భోజనం కాదు. ఎంత అవసరమా? అంతెందుకు నీ సంఘం వాళ్ళు చూడరా బాబు అంది. ఎవడు? ఆడు దుష్టుడు అన్నాడు. నీ సంఘం వాళ్ళు చూడు, నా వరకు చూడడు. కట్టుకుంటున్నాం మనం, పాటు చేసుకుంటున్నామా? ఇక్కడ 9వ వచనం స్త్రీలను చదవమ్మా. స్త్రీలే చదవాలి. మరియు స్త్రీలను అడకుమయు స్వస్థబుద్ధి గలవారై ఉండి తగుమాత్రపు వస్త్రముల చేతనే కాని జడలతోనైనను బంగారంతోనైనను ముత్యములతోనైనను మిగుల వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకున్నారు. మిగుల వెలగల వస్త్రములతోనైనా. ఇది నేను ఇంకేం వర్ణించిన మన అందరికీ అర్థమైపోతున్నాయి. పోకూడదు, అర్థం అవ్వాలి. అర్థమైపోకూడదు. అర్థం చేసుకొని కాపాడుకోవాలి మన జీవితాలు మనం. కాబట్టి ఇక్కడ ఈ సమస్య మీద ఎక్కువగా నేను ఆగని ఇక్కడ మాట్లాడను. దయతో మీరు, పెద్దలైన మీరు, సీనియర్స్ అయిన మీరు, మిగిలిన వాడికి, యవనస్తులకి, పిల్లలకు, అయితే నీకంటే పెద్దవాళ్ళే ఉన్నారు, అసహ్యమైన రీతిగా తమను అలంకరించుకునేవారు చూస్తూ ఇంటికి వెళ్ళేది చెప్పండి. ఆ వీధిలో చెప్పడానికి సాధ్యపడకపోతే దండం పెట్టి చెప్తున్నాను నీకని చెప్పండి. ఇది కరెక్ట్ చేసుకోకపోతే మనం మందిరానికి వెంకటరత్న గారు తెలుసుకోవడం వేసుకుంటూ దేవుని దాసులు కొంచెమైనా మార్పు కలిగి జీవించడం మనకు మేలు. తరుమాత్ర వస్త్రాలే, వెలగల వస్త్రాలు సామాన్యమైన వెకిలి డిజైన్స్ అక్కర్లేదు. మనం లోకస్రాలు కాదు. నువ్వు దేవుని బిడ్డవు కాబట్టి మనం అలాగనే అమ్మ చెప్పండి. అమ్మ బట్టలు కట్టుకొని చేతకపోతే ఇది మంచిది కాదు, నీ తీరు కాదు అది. కాబట్టి మనం లాభన చేసినప్పుడు ఇక్కడ మనం ఒక మాట చదువుకున్నాం కదా, యోధా పత్రికలో. మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దానం. వీఆర్ హోలీ, మనం పరిశుద్ధులము అని దేవుడు సాక్షి ఇచ్చిన పరిశుద్ధాత్మ సాక్షి. మీరు పరిశుద్ధులు అయితే ఈ అతి పరిశుద్ధమైన జీవితం కలిగి ఉన్న నిన్ను కట్టుకో. యథార్థంగా ఉండు, నీతి కలిగి ఉండు, బోధించే నువ్వు, బాధ విని నీవు. కాబట్టి లాభన కొనసాగటానికి కట్టుకోవటానికి మనం. కాబట్టి దానికి వివరణ ఇక్కడ ఫిలిప్పీలు రాసిన పత్రికలో సహోదరులారా, ఏ యోగ్యత చాలండి. మనకి ఎప్పుడు మెప్పు అమ్మా, ఎప్పుడు మెప్పు దేవుడే మెచ్చుకుంటాడు, మనుషులు మెచ్చుకోవడం కాదు. వాక్యంలో ఎలా రాయబడింది? దేవుడు మెచ్చుకునేవాడే యోగ్యుడు కానీ తాను ఆ స్త్రీ లోబడింది. యాకోబు దగ్గర నా విషయాలు నీకెందుకయ్యా అనలేదు. నీ పెనిమిట్టి అంతమందికి నా వ్యక్తిగత విషయాలు మాట్లాడుతున్నావేంటి? అందా నా వ్యక్తిగతమైన విషయాలు మాట్లాడుతున్నారండి మీరు. నీవెంత యూదుడు అయితే మాత్రం నేను సమరయ స్త్రీ నీవు అందా. ఆ స్త్రీ అందే. అయితే నా వ్యక్తి నీ భర్తను తీసుకురా, నా భర్తతో నీకెందుకురా అందా. లోబడింది. లోబడే తత్వం ఉండాలి మనకి. అన్ని విషయాల్లోనూ ఏవి యోగ్యమైనవో చెప్తున్నప్పుడు, ఏవి మంచివో చెప్తున్నప్పుడు అవి అలాగన ఉన్నారా నేను లేనా? ఆ స్త్రీ లోబడింది. ఆయా కాలాలు ఆ స్త్రీ లోబడ్డారు. అణకువైపు ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే చక్కని మాట. నా స్త్రీలకు అణకువయు ఉందా? 9వ వచనం ఉందా లేదా? అణకువయు స్వస్థ బుద్ధియు
తగుమాత్రపు వస్త్రాలు మాత్రమే అమ్మా చాలు. కాబట్టి మన యోగ్యత మెప్పు, యోగ్యమైనవి మెప్పు ఉండని ఎడల ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, న్యాయం కాదు నువ్వు నడిచే తీరు బాగలేదు. నువ్వు సత్యం వాడు సత్యాన్ని అనుసరించి జీవించలేదు. మాన్యమైనవి పవిత్రమైనవి, విలువైనవి అందం, విలువైనవి. ఇక్కడ పవిత్రమైన మనలో వచ్చింది విలువైనది. ఏది విలువైనది దేవుని దృష్టికి? మాన్యమైనది, విలువైనది. ఏవి పవిత్రమైనది, ఏవి రమ్యమైనవి, సొగసుగా ఉన్నారని చెప్పుకుంటున్న సహోదరుడా, నా పెద్దలు చూసారనుకోండి, ఈ స్లాక్ ఇంట్లో పడింది కాబట్టి స్లాక్ వేసుకున్నాను. ఒళ్ళు కప్పుకోవాలని తెలియదు బుద్ధిహీనుడు అంటారు నా పెద్దలు చూస్తానని. ఈరోజు నా పెద్దలంటే ఆత్మీయంగా ఎదిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్. స్లాక్ వేసుకుంటే ఊరుకోరు. ఒకవేళ విశ్వాసకి వేసుకుంటే ఊరుకుంటారేమో, కానీ దేవుని దాసుడు స్లాక్ అంటది వేసుకుంటే ఊరుకోరు. ఒళ్ళంతా కప్పుకోవాలని తెలియదా నీకు? నువ్వు అన్యుడివా, అన్యురాలువా, దేవుని బిడ్డవా, లోకస్తురాలు. అతి కష్టమే ధైర్యం తీసుకున్నాను ఈ షర్ట్ నేను ఇవాళ. ఇంకేమీ లేవని. భయంతో వణుకుతో మన జీవితాలు గడుపుతాం. ప్రభు బిడ్డలుగా జీవితాం. ఈ 5 అంతలు 6 రకాలైన శ్రేష్టమైన గుణగణాలతో మనం కనుక నడుచుకుంటుంటే మన ఇల్లు అమ్మా విశ్వాసి ఏమన్నా అక్కడ విశ్వసించి అతి పరిశుద్ధమైన దానిని మిమ్మల్ని మీరు కట్టుకున్నాను మంచిగా. అబ్బా అప్పుడు అంటాడు అనమాట, మొదటి వర్తమానం కూడా జ్ఞాపకం చేశాడు. బడా మంచి నమ్మకమైన దాసురాల, నా బైబిల్లో దాసురాల ఉంటాయి. దాసురాన్ని ఎలాగేనండి చెందింది నమ్మకమైన. నువ్వు కొంచెంలో నమ్మకం ఉన్నావు. నువ్వు ఒకరితో చెప్పించుకోలేదు. నువ్వు దేవుని మహిమ అనేది ఒక మాట చెప్పనా, నేను ప్రభు పరిచర్యకు రాకపోవడం ఒక రింగు ఉండేది నా చేతిలో. ఒకే రింగు ఉంది. దుష్టుడు అంటాడు శక్తి సామర్థ్యాలు ఇచ్చాడు, 10 రింగులు పెట్టుకోరా అంటాడు దుష్టుడు అంటాడు. అందరూ గొలుసులో 2 డొక్క తాడు లేక గొలుసులు వేసుకున్నారు, సన్నాడు తాడు అయినా వేసుకోరా నువ్వు అంటారు. నేను శోధిస్తాను. ఓ పిచ్చివాడ వెళ్ళరా, నా ప్రభు నాతో చెప్తే చేస్తాను. ఈ ఒక్క రింగు కూడా తీసి బయట పారేసాను నేను. అంటే ఇంట్లో పారేసా, బయటగా. అది నాకు విలువనివ్వట్లేదు. ఆ రింగు నాకు ఒక్కగానొక్క రింగు కూడా విలువనివ్వట్లేదు. నాకు ఖ్యాతినివ్వట్లేదు. ఖ్యాతి గొప్పతనం ఏం తీసుకురావట్లేదు. ఐఎమ్ మోర్ హ్యాపీ వితౌట్ ఎనీ రింగ్ ఇన్ మై బాడీ. నా శరీరంలో ఎక్కడ రింగ్, బంగారు పోగు ఏమి లేకపోయినా నా దేవుని యొక్క నేను ఖ్యాతి గలవాడు. మాన్యమైన ఏవి ఖ్యాతి గలవో కాదు. అందులో ముందు ఏ యోగ్యత ఎస్ నీవు యోగ్యుడవు బలా అని చెప్తాడనమాట. మంచి దాసురాలు రింగులు పెట్టుకున్నంత మాత్రాన, అలంకరించుకున్నంత మాత్రాన లెట్ దెమ్, ప్రభు మనకి మీకు బంగారం ఇచ్చాడు, మనకి బంగారం ఇచ్చాడు. లెట్ దెమ్ బీ దేర్. ఉండనివ్వండి కొంతవరకు మనకు ఆస్తుంది. అయితే ప్రతి దాన్ని 4 తాడులు 4 రకాలుగా అలంకరించుకోవడం అంత భావ్యం కాదు. ఈ మాట నేను అనుకోవడం అంత రిక్వెస్ట్గా చెప్పాలి. లిబరల్గా మాట్లాడుతున్నాను. కాబట్టి ప్రియులారా, తగు మాత్రం అన్నదా, తగు మాత్రం చాలండి. మనం ఎలా ఉందామో అప్పుడు మన ఇంటిని ఎలా కట్టుకున్నాం చక్కగా. మన ఇంటిని సత్యములకు సమీపంగా తీసుకొస్తున్నాము. ఇల్లంటే ఇది మన బ్రతుకు సుమా. మాన్యమైనవిగా, విలువైనదిగా ఉందని ఈ బతుకు. ఇది న్యాయమైన రీతిలోనూ నడుచుకుంటున్నావు.
నువ్వు పరిశుద్ధంగా జీవిస్తున్నావు, అతి పరిశుద్ధమైన బ్రతుకు కలిగి ఉన్నాను, పునాది మీద ఉన్నావు, రమ్యంగా కనిపిస్తున్నాను, చాలా అందంగా కనిపిస్తున్నాను. నువ్వు ఏంటితోటి బంగారం పొదుక్కుంటే కాదు, చెవికి 4-5 స్వరాలు పొడుపుంచుకొని కట్టుకుంటావా? నువ్వు చూసి నక్క, పులిని చూసి నక్క వాత పెట్టుకుందామా? కాబట్టి రమ్యముగా, అందమైనదిగా, సొగసుగా, ఖ్యాతి, పేరు, నీకు మంచి పేరు వస్తుంది దేవునిలో. దేవుని బిడ్డ నిన్ను చూసి అనేకులు ముక్కు మీద వేరేసుకుంటారు. తప్పు చేసిన వాడిని చూసి వేసుకుంటారు. నీ యోగ్యత చూసి కూడా భూమి మీద వేసుకుంటారండి. నీ యోగ్యత చూసి భూమి మీద వేసుకుంటారు. కాబట్టి మనం ఇలా కొనసాగటానికి పరిశుద్ధ ఆత్మదేవుడు సహాయం చేస్తాడు. కాబట్టి దయతో మనం ప్రభుకి ఏదైనా బాలలో పాలు పొందకపోవడం మనం అప్పగించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇక రెండవది, ఈ కట్టుకునే విషయంలో అట్లాంటి వాటి మీద మన దృష్టి ఉంచే మలాఖీ గ్రంథము, క్రొత్త నిబంధన ముందు ఉంటుంది. మలాఖీ గ్రంథము క్రొత్త నిబంధనకి 3వ అధ్యాయం 2-3 వచనాలు. అయితే ఆయన వచ్చినను ఎవరు సహింపగలరు? ఆయన అగ్గుపడగా ఎవరు అరవగలరు? ఆయన కంసాలి అగ్ని వంటి వాడు, చాకలి వాని మనల్ని యోగ్యమైన రీతిగా, ఖ్యాతిగా, రమ్యమైన రీతిగా, అందముగా తీర్చిదిద్దుతాడు మన దేవుడు. శిల్పియు నిర్మాణుడు అని చెప్పాను కదా నేను కాదు, వాక్యం చదివిస్తుంది. వాక్యం మాట్లాడుతుంది మనతోటి. ఆ ప్రభు మనకు చక్కగా నడిపిస్తాడు. ఆ నిర్మాణుడు ఉన్నాడు కదా, కన్స్ట్రక్ట్ చేసేవాడు, మనం నిర్మించేవాడు, యోగ్యుడు, నేర్పరైన శిల్పకారుడు వలె పునాది వేస్తాడండి. నేర్పరైన శిల్పకారుడు ఆయన. కాబట్టి ఇక్కడ అది అంతగా మాట్లాడలేదు. ఆయన కంసాలి ఇలాగ అర్థం కాదా మనుషులకి? కంసాల వారి అగ్ని అనకపోతే అగ్ని అంటే అర్థం కాదా? అది కూడా దృష్టాంతం చెప్పుడు, పారబుల్స్ అంటారు, ఉపమానం చెప్పడం దేవుని తర్వాతే. కంసాలి వారి యొక్క అగ్ని వంటి వాడు. కంసాలి వారి దగ్గర బంగారం చేయించుకుంటా వెళ్తారు కదా మీరు, మరలా ఆడవాళ్ళ దగ్గరికి. మగవాళ్ళు లేవా ఇంటి బంగారాలు? ఎక్కువ తమ్మును తాము అలంకరణకు మన దేశం యొక్క సంస్కృతి అలా ప్రోత్సహిస్తుంది ఆడవాళ్ళు. మన ఆదిత్యనాథ్ అనేవాడు ఎక్కడున్నాడు? ఆదిత్యనాథ్ ప్రతి శ్రేణి మీకు దేవతగా కొలవండి అన్నాడు. ప్రతి శ్రేణికి ఏమంటున్నాడు? అన్న పెట్టుకుని ప్రతి స్త్రీకి అన్నాడు. శ్రీమూర్తిని పూజించే లక్షణం మనకంటే దేవతలు ఎక్కువ ఉంటారు. భారతదేశంలో 3 కోట్ల స్త్రీలు పూజించారు. పురుషులను పూజించేవాడు. ఎవరు పూజిస్తారు? స్త్రీలను. ఈ సంస్కృతి మన సంస్కృతి. కాబట్టి ఇలాంటి తత్వం కలిగిన వాళ్ళ స్వభావాన్ని అరికట్టడానికి దేవుడు ఆయన కంసాలి వారి వాడే అడిగిన కాల్చాడు. నేను ఇలాగే ఈ వారే కాల్చడం అంటే నొప్పి కనిపిస్తారు. సత్యం మాట, యథార్థవాది లోక, మా అన్నయ్య అంటారు ఈ మాట. ఈ అన్నయ్య తెలిసి దేవుని మైండ్లో తెలుసుకున్నారు. దైవజనుడు జోషి గారు ఈ మాట ఎక్కువ వాడతారు. ఇక్కడ పలుమార్లు వచ్చారు, ఇక్కడ వాక్యం చెప్తారు దైవజనుడు. మీరు ఎవరు చూస్తున్నారు, విన్నారు లేదా? ఎంతమంది తెలుసు ఆయన? తెలుసుకోవడం అనుకున్నారు. కాబట్టి ఆయన యథార్థత అనేది చాలా మందికి ఇష్టం ఉండదు. సత్యం మాట్లాడితే ఆ వ్యక్తులు కొంచెం ఇబ్బంది పడతారు. కాబట్టి ఇక్కడ ఏం చేస్తారు? అగ్ని అలాగే కాల్స్తుందండి. కాల్చి మస్టును తీసివేస్తుంది. కాల్చగానే ఖనిజం అంటే బంగారం, వెండి, అపరకం, మ్యాంగనీస్ ఇట్లాంటివి అనుకుందాం. ఇవన్నీ ఖనిజాలు అంటాం. ఇనుము, ఇవన్నీ ఖనిజాలు. వీటిని కాల్చగానే మరెక్కువగా దాని యొక్క ప్రకాశత పెరుగుతుంది, విలువ పెరుగుతుంది.
మస్ట్ పోగానే విలువ పెరుగుతుంది. కాబట్టి ఈ కంసాలి వారి యొక్క కొలిమి ఉంది, ఇది ఎలాగో బంగారంలో నుంచి వెండిలో నుంచి తీసివేస్తుందో, కానీ దాని చెత్త చెదారాన్ని తీసివేస్తుందో, అలాగే విశ్వాసుల యొక్క కానీ దాని గుణాలు ఆడ కావచ్చు, మాకు కావచ్చు, సహోదరి కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళు తీసివేయడానికి అగ్ని, నీ వాక్యము అగ్ని. అవునా? అగ్ని వంటిది ఆయన వాక్యం. ఆయన మండుచున్న అగ్ని. అవునా కదా? మండుచు పట్టాల్సి ఆయన దహించు అగ్ని. ఎవరు సమీపించగలరు? అలాంటి ప్రభు పిల్లలు చెప్పుకున్నాం మనం. ఆయన గ్రంథాన్ని చేకూరిన మనము దహించు అగ్ని అయిన ప్రభు కన్నుండి చూడలేము, చెవులుండి వినని, ఊరుండి మాట్లాడని ఆ దౌర్భాగ్యస్థితి మా దేవుడు కాదు. ఈజ్ లుకింగ్ అంటూ అస్. మన వైపు చూస్తున్నాడు. ఆయన మాతో ఉన్నారు, ఎక్కడే ఉన్నారు, సంచరిస్తున్నారు, ఇక్కడ సంచరిస్తున్నారు. అందుకే ఇక్కడికి వచ్చాం, ఒక మనుషుడి గురించి రాలేదు. కాబట్టి ఆయన అగ్ని మనలో, కానీ దాన్ని తీసివేస్తారు. ఆయన మర్చిపోకూడదు. కానీ దాన్ని ఎలాగైనా వెండిని నిర్మలము వెండిని నిర్మలం చేయరీతిగా, నిర్మలం అంటే ప్రకాశవంతమైన రీతిగా, స్వచ్ఛమైన రీతిగా కావాలండి. ఎలాగైంది అది? వెండి ఎలా నిర్మలమైంది? ప్రకాశంగా మారింది. ఇందాక కూడా మొదటి వర్తమానంలో అక్షయమైనది, వాడబారనిది మరియు నిర్మలమైనది. మనం కూడా అలా ఉండాలి. కాబట్టి ఆ వెండి ఎలా నిర్మలమైంది, ఎలా బంగారం చక్కగా ప్రకాశించేదైంది. మస్ట్ నీకు అక్కర్లేదా? ఆ బంగారం కంటే విలువైన శ్రేష్టమైన మీ విశ్వాసము. అవునా? పేతురు అన్నాడు లేదా? మీ విశ్వాసము మరి ఎక్కువగా అగ్ని వంటి శ్రమల గుండా వెళ్ళాలి. మీరును బాధ నొప్పి గుండా వెళ్ళాలి. కాబట్టి మనము అలాగే ఉండుట కొరకు మనం అప్పుడేసుకోవద్దా? వాళ్ళు రెండు సబ్బు అంటండి, సాకలి వారి యొక్క సబ్బు. ఆయన ఒకసారి సాధారణంగా ఉతికేది, బట్టలు చక్కగా తెలుపు చేసేది, సలువ అంటారు. తెలుసా మాట? సలువ అంటారా? విన్నారా? ఒకసారి నయం వచ్చిందే వేళ, నయం ఎలిజబెత్ రాలేదు అక్కడ. వాళ్ళకి బాగా తెలుసు, మా సహోదరి, అమ్మ ఏంటి నా బట్టలు బాగా నల్లగా కాయ కాసేస్తాను బట్ట. అన్నయ్య గారు అలా కాదండి, ఇలాగ చేస్తే కనుక మీ బట్టలకి చక్కగా తెల్ల మలుపులా ఉంటాయండి. మాకు ఒక 600 ఇంట్లో దేవుడు సహకారిగా ఇచ్చాడు. ఆవిడ మా ఇంతే సంగతులు, ఆవిడ చేతులు పెట్టి తింటే సంగతులు. నా బరియను తెల్ల మలుపు లాంటివి చేసుకుంటాను, అవి నల్లగా అయిపోతాయి, బొగ్గు వలె అయిపోతాయి అన్నమాట. నేను కొత్త పాపం చేస్తారు. ఆవిడకున్న జ్ఞానం, ఆమె దూషిస్తే రామండి. మా చెల్లి ఉందా, నయోమి, ఎలిజబెత్తులు ఉన్నారే, వాళ్ళ తెలుసు హౌ టు వాష్, హౌ టు మేక్ దమ్ నిర్మలం. సలువు చేయటం వాటిని సలువు చేయటం అనేది మాకు తెలుసు. సబ్బు 6 రోజుల్లో ఎవరికో అని చెప్తున్నారు, కానీ సబ్బు ఈ దినాలు మనకు చేస్తాం. మనమే సాకడం. నువ్వే వీటిలో సాకడు, ఎవరి కాళ్ళ చాకడం. చెత్తను ఎలాగో తీసివేస్తుందో, మలినని ఎలాగో తీసివేస్తుందో, అలాగనే ఆయన మనలోని ఎంతకాలం చూస్తున్నామండి మందిరానికి. మనం అవి వాష్, మన కడగటానికి ఏముందండి? సబ్బు కంటే విలువైంది, అగ్ని కంటే విలువైంది దేవుని యొక్క వాక్యమని బోధకము చేత, క్రీస్తు రక్తము చేత, క్రీస్తు యొక్క రక్తము చేత మనం కడగబడుతూ ఉండాలి. కాబట్టి ఆయన నీ దేవుడు ఎవరు తెలుసా? ఆయన అగ్ని వంటి వాడు, కంసాలి అగ్ని వాడు, చాకలి వారి యొక్క వెండిని శోధించి నిర్మాణం చేయనట్లు 3వ వచనం ఉందా లేదా? ఇక్కడ యెషయా దగ్గరికి కదా. కాబట్టి ఇక్కడ కూడా ఉంది, వెండిని శోధించి నిర్మాణం శోధించడం అంటే కాల్చడం. ఇక్కడ
నిర్మాణం చేయనట్టు చేయవాడైనట్లు కూర్చుని లేవీయులు నీతిని అనుసరించి యెహోవాకు నైవేద్యం చాలు సందర్భం చాలు. ఆయన కూర్చుంటాడు ఒక చోట నిన్ను స్వస్థపరచాలని, నిన్ను నిర్మలం చేయాలని, నిన్ను సర్వ్ చేయాలని, చక్కగా ప్రకాశించే వ్యక్తిగా చేయాలనేది ఆయన ఉద్దేశం. మరి 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 మనం ఆయనకు అప్పగించుకోవద్దాం. మరి డాక్టర్కి అప్పగించుకుంటావు నువ్వు, అయ్యా అమ్మ డాక్టర్కి అప్పగించుకుంటావు ఏంటి? నా సీటు ముందు నేను వెళ్ళాలంటే ప్రత్యేకమైన స్పెషల్ టికెట్ కూడా కొంటామా? ఎక్కడికి వెళ్తాయి? డాక్టర్ దగ్గర కొంటాను. నేను అప్పుడప్పుడు కొంటాను స్పెషల్ టికెట్. నేను ఎక్కువ చెప్పు నాకు కార్డు పని చేయట్లేదు అని. అందరికి 100 రూపాయలు అయితే ఇప్పుడు అందరికి 500 రూపాయల టికెట్. నేను 1000 రూపాయలు ఇస్తానన్నా. ఎందుకు? నన్ను నేను చూపించుకోవాలి ఆయనకి. నా జబ్బు అంతా ముందు ఆయన ఏం చెప్పడు, ఆయన ఏం చేయడు. నా జబ్బు అంతా ఈ జబ్బా అయితే జబ్బు తర్వాత ఏంటంటే మందులన్నీ ఆ పేపర్లో రాసేస్తూ ఉంటారు. పేపర్లో వచ్చేస్తారు, మెడికల్ రిప్రజెంటేషన్ చేస్తారు, బుక్స్లో రాయబడి ఉంటాయి. ఈ జబ్బు అయితే వాళ్ళంతటి వాళ్ళు చేసేది బహు తక్కువే అంటున్నాం. అనుభవంతో పని చెప్తారు. దట్స్ గుడ్ థింగ్. డాక్టర్కి నీ జబ్బులు నీ స్థితిని అప్పగించుకోవడం తెలిసే నీకు. ప్రభుకి అప్పగించుకోవడం పరుగులు పెడతాం. 1000 రూపాయలు ఇచ్చి 500 రూపాయల టికెట్, 500 ఇవ్వాలి టికెట్ అంటే ఈ రోజుల్లో. 100 రూపాయలు ఇచ్చి చూసేవాళ్ళు కూడా ఉన్నారేమో మీకు, నాకు తెలియదు. ఏమేమో కూడా చూస్తున్నారేమో. ఆరోగ్య డాక్టర్ ఇంటి పక్కన ఆ పక్కన ఆ సందులో ఈ సందులో గొంతుల్లో. తర్వాత వేరే రకంగా తీసుకుంటాడు ఆయన. మంచిది కాదంటలేదు. ఇక్కడ మనల్ని మనం దేవునికి అప్పగించుకుంటే సుమా ఈ వెండి బంగారము ఆ కుప్పటి దగ్గరికి వెళ్ళాలి, ఆ చేతుల్లోకి వెళ్ళాలి, సబ్బు దగ్గరికి వెళ్ళాలి. యెషయా గ్రంథంలో మాట ఉంటారు. ఇదే సందర్భం అనుకోండి, అంతగా అవసరం లేదు. యెషయా 48:10 కూడా. యెషయా 48:10 నేను నిన్ను ఈ మాట చక్కటి మాట ఇది. నేను నిన్ను పుటం వేసితిని, వెండిని వేసినట్టు కాదు. నిన్ను ఇరికించి కొద్ది గట్టి కఠినమైన మాటలతో బాధ చేసి నిన్ను ఇబ్బంది పెట్టి ఇరుకుని పెట్టి సత్యం నేర్పించాలి. ఇబ్బంది పెట్టే బాధతో ఆ కొలిమి అదే కొలిమి. మనిషి వాటి వస్తువులకి బంగారం పెట్టి నిజమైన కొలిమి, మనకి ఇబ్బంది అనే కొంచెం ఆయాసం కలిగిస్తారు. బాధ, ఇబ్బంది కొలిమి, అనారోగ్యమనే కొలిమి, అవిధేయుడైన కొడుకు అని కొలిమి నీకుంది. అయినా రాదు, బుద్ధి రాదు. ఎరగదో తెచ్చి అన్నాలు బుద్ధిరా కానీ అలాగే మన బ్రతుకులు వయసు పెరిగిపోతున్నది కానీ, వయసు పెద్దపడింది మీద పడింది కానీ నెవర్ చేంజ్, మార్పు రాదు. ఓ ప్రియుడా, ప్రియ సహోదరి, ప్రభువుకు అప్పగించుకుందామా? ఆయన ఇక్కడ మాట చక్కని మాట చదువుకున్నాం కదా. మీరు ప్రియులారా, మీరు విశ్వసించి అతి పరిశుద్ధమైన ఆయన కదా మిమ్మల్ని మీరు కట్టుకుంటున్నామా? కట్టుబడి ఆగిపోయింది ఎక్కడికి. ఎక్కడ ఇసావు పొంగాలంటే యథా రాజా. ఆవు చీరలు వేస్తే దూడ ఎక్కడ వేస్తుందంట? బిడ్డ. అమ్మ బాబు వేరైతే పిల్లలు ఎలా ఉంటారండి? సత్యం మనందరూ తెలుసు కదా. రారా నాన్న చర్చికి, నువ్వు వెళ్ళు ముందు, నువ్వు నేర్చుకో ముందు, నువ్వు నేర్చుకో ఆరాధన, నువ్వు నేర్చుకో ప్రార్థన. వైద్యుడి దగ్గర దిద్దుకోవటానికి ఇష్టపడతామే, జబ్బు నుంచి బయటకు రావడానికి ఇష్టపడతామే, శరీర సంబంధమైన వేరు కొరకు యోగయ్య గారు భూమి మీద పరలోకంలో కూడా యోగయ్య గారు ఉంటే ప్రభుత్వ రాజ్యంలో సరి చేసుకుంటే ఇంకెంత వేరండి. నీత్యము వ్యాపారిది, నేడైనను రేపైనను ఫలానా అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి వ్యాపారం చేసుకుందామని చెప్పుకునే వారులారా, మీ జీవము నీ ఉద్యోగం వ్యాపారిది, నువ్వు వ్యాపారి వాడు. ఎంచుకోవద్దమ్మా, వ్యాపారి వాడు. చాలండి, ఇకనో చాలు. ఆ గత కాలం చాలు. ఇప్పుడే నేను ప్రభు దగ్గరకు వచ్చి, అందుకే భక్తుడు ఒక ఆయన ఒకసారి సర్బ్రాహ్మణుడు ఆ పాట పాడతాడు.
తప్పిపోయాడు, గొప్ప దైవజనుడు తప్పిపోయాడు. అయితే ప్రభు మాట్లాడాడు, నా పాటు నా వాచుచున్నాను నీ అని మనం చెప్పగలం. ఆయన వచ్చాడు. ఈ పాట కట్టిన వ్యక్తి పాటలు కట్టడం కాదు, జీవితం అలా మార్చుకున్నాడు. ఈజ్ ఏ హ్యూమన్ బీయింగ్. ఆయన మనుషుడు, తప్పైనాడు, గొప్ప దైవజనుడు తప్పైనాడు. ఆయన వాళ్ళ ద్వారా అనేకులు ప్రభుత్వం. కానీ ఒక రోజున జారిపడినాడు, బురదైపోయింది, బట్టలన్నీ బురదైపోయింది, పాపం అనుకోండి అన్నా. ప్రభు నా చాలు చచ్చిపోతాను నేను. బద్రీ వృక్షం కదా ఉంటాడు అయినా, బద్రీ వృక్షం కదా ఇక నాకు నేను చనిపోతాను అంటున్నాడు. ఆయన కూడా అన్నాడు, ఈ పాట కట్టిన ఆయన, నా చాలు, నన్ను తీసుకుంటావు, నేను బ్రతకడం వేసుకురావు, నీ నామానికి అవమానం. దేవుడు దోషం పంపించాడు ఆయన దగ్గర. ప్రియుడా అని అతనికి చెప్పవలసినంత చెప్పాడు. వెంటనే ప్రభు మాట్లాడాడు, మరోసారి ఛాన్స్ ఇస్తాడు. ప్రభుని క్షమాపణ కోరాడు, దేవుడు అప్పించుకున్నాడు. వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు నిప్పుదల వచ్చింది. ఆయన గొప్ప ఉన్నతుడిగా మళ్ళా సేవ చేయడం, మళ్ళా గొప్ప ఉన్నతమైన అనేకులు కోరి వేల మందికి, లక్షలాది మంది మార్చేశాడు. ఆయన పొరపాటు జరగవచ్చుమా, దెర్ ఈజ్ ఎ ఛాన్స్ టు డూ సిన్. కానీ ఆ సిన్లో కొనసాగడం మాత్రం అవకాశం ఉంది. తప్పు చేయడానికి ఆస్కారం. పొరపాటు చేస్తాను మనుషులు, పొరపాటును బట్టి వేలు పెట్టడం నీ పని కాదు, దేవుడు చూసుకుంటాడు. నీ పని అంటారు. న్యాయం తీర్చే పని న్యాయమూర్తి అయిన దవడ సింహాసనాన్ని కూర్చుంటాడు. ప్రతి వారికి వారి క్రియలు ప్రతిఫలం చెప్పారు. మనుషుల్ని సంఘంలో ఉన్న వాడిని కానీ, పక్కడు కానీ, ఆడ కానీ, ఏళ్ళు కానీ ఏం చెప్పాను, నీది కాదు, నాది కాదండి. పరిశుద్ధ గ్రంథం ఆధారంగా, లేఖనం ఆధారంగా వర్తించబట్టం తప్ప ఆ పని నాది కాదు. కాబట్టి మనము దేవునికి అప్పగించుకుంటే మనం ఎంతో దేవునికి ధన్యులైపోతాం. మన ముందు అనేకులు కోట్ల మంది శ్రేష్ఠులుగా విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద తమను తాము ప్రభుత్వం పరవశించారు, ఆనందించారు. ఒక్క మాట చూసుకుని మనం ముందు చేసుకున్నాం. ఇంకొక మాట చూసుకుందాం. లోకాసు వార్త 2వ అధ్యాయం 36 నుంచి. మరియు ఆషేరు గోత్రికురాలను పనూయేలు కుమార్తె అయిన అన్న అను ఒక ప్రాప్తికి ఉండెను. ఆమె కన్యాత్వం మొదలు 7 ఏళ్ళు పెనిమిటితో సంసారం చేసి బహుకాలం గడిచినది. 84 సంవత్సరములు విధవరాలయండి. దేవాలయం విడుపు ఉపవాసం గొప్ప ఉన్నతమైన ఆత్మీయ స్టేటస్ కలిగిన ఒక తల్లిని చూస్తున్నాం మనం. ఎంతకాలం పడుతుందండి? 100 సంవత్సరాలు పడు, 110, 115, 120 సంవత్సరాలు బతికింది ఆవిడ. కానీ ఎలా బ్రతికింది తెలుసా? కంసాలి అనే కొలువులో ఉంది ఆమె. సాగరం అనే చేతిలో సబ్బుతో ఉతుకుబడిన తెల్లని మలుపు వలె దగదా మెరిసిపూసిన బట్టవలే ఉంది ఆమె బ్రతుకు. అది దృష్టాంతంగా చూస్తున్నాం. 100 ఏళ్ళు బ్రతికింది, దేవునికి ఎంతో మహిమ తెచ్చింది. జీవితంలో బాధలంటూ ఆమెకు లేని బాధ ఒక్కటే లేదు. అన్ని బాధలు, అన్ని సమస్యలే. కొద్ది రోజులే భర్తతో కాపురం చేసింది. భర్త చచ్చిపోయాడు. మరో పెళ్లి కొరకు ఆశించలేదు. కన్యత్వం మొదలుకొని 7 ఏళ్ళు మాత్రమే పెళ్లితో సంసారం చేసి అటుపైన బహుకాలం గడిచింది. ఎంతకాలం అండి? మంచి ఆయుష్కాలం ఇచ్చాడు. ఆయుష్కాలాన్ని వ్యర్థపరచుకోలేదు, ఇష్టానుసారంగా పాడు చేసుకోలేదు.
దేవాలయం విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబవడు అలాంటి ఇలా ఈ కోపం చెందిన తల్లులు కూడా మన దగ్గర ఉన్నారు. అంటే అలాంటి విధవరాలు కాకపోవచ్చు కానీ దేవాలయం విడిచిపెట్టరు. ఎప్పుడు తెల్లవారుతుంది, ఎప్పుడు మందిరానికి వెళ్ళిపోతారు. అన్నయ్య గారు అని పిలుస్తారు రాగానే. నేను ఎక్కడో ఉంటాను, ఏ మూలలో ఉంటాను, అన్నయ్య గారు అని పిలుస్తారు. దేవాలయం అంటే ఎంత గొప్ప. కొంతమందికి ఆదివారం కూడా దేవాలయం గుర్తుండదు, ఆదివారం కూడా గుర్తుండదు. అది కష్టం. అది ఎవరైనా ఎవరైనా వెళ్ళాలంటే మీ ఇంటికి ఏదైనా బండి వస్తుంది, ఎవరైనా తీసుకెళ్తాం వస్తారా? వెళ్ళాలంటే 1,00,000 మార్గాలు ఉంటాయి అంటారు మాట వరుస. అనేక పరుగు పెట్టేస్తాం. విశాఖపట్నం వెళ్ళాలంటే, విజయవాడ వెళ్ళాలంటే పరుగు పెట్టాం. ఎవరు బండి ఎవరు డ్రాప్ చేయని చూడ మనం మందిరానికి అంటే ఎవరు కావాలా? ఎవరు ఉంటే బాగు. ఈ స్త్రీకి ఎవరు లేరు. అయినా కానీ దేవాలయం విడువక హండ్రెడ్స్ అండ్ హండ్రెడ్స్ ఇయర్స్, అనేక సంవత్సరాలు కన్యాత్వం 84 సంవత్సరములు. అవునా? విధవరాలయండి దేవాలయం విడువక ఉపవాస. అదొకటే కాదు, దేవాలయం దగ్గర రావటం ఒక ఎత్తైతే ఉపవాస ప్రార్థనతో రేయింబవళ్ళు సేవ చేయాలి. అంతేకాదు ఆమెలో మరో శ్రేష్టమైన 35వ వచనంలో ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి ఇశ్రాయేలు యొక్క విమోచన కొరకు యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టిన వారందరూ ఆయనను గూర్చి మాట్లాడారు. దేవాది దేవుడు రక్షకుడైన ప్రభు రానే ఉన్నాడు. ఆయన కొరకు రానే ఉన్నాడు. ఎదురు చూస్తుంది ఆవిడ. ఆ దృష్టి, అరే నేను విధవను, అరే నాకు పోషణ లేదు, బట్ట లేదు, ఆరోగ్యం లేదు, 110, 115, 120 సంవత్సరాలు వచ్చింది, కదలేని మెదలేని దానిగా ఉన్నాను. వీటి మీద దృష్టి ఏమాత్రం ఆమెకి లేదు. కానీ ఆమె దృష్టి ఎక్కడ ఉందండి? అవర్ లార్డ్ ఈస్ కమింగ్ యాజ్ ఏ మెస్సయ్య. ఇంకా రాలేదు అప్పటికి. మెస్సయ్యగా రానే ఉన్నాడు. ఆయన ఎలా బెత్లెహేములో పుట్టాడు. మందిరానికి ఆ రోజు యెరూషలేముకు తీసుకొచ్చారు ఆయన్ని. అది సందర్భం ఇక్కడ. ఆయన భార్యను అందరూ ఆయన కొరకు ఎదురు చూస్తున్నారు. చూసారు. నీకును ఆ స్త్రీకి, మనకును ఆ తల్లి అన్నకు ఎంత వ్యత్యాసం ఉందండి. మన దృష్టి ఎక్కడ ఉందండి? మన దృష్టి ఈ స్త్రీ వల్ల ఉందా? ఉన్న భౌతికమైన పరిస్థితులు, లోక సంబంధమైన పరిస్థితులు ఏమాత్రం తనకు అనుకూలంగా ఉండవు. కానీ ఏది క్రీస్తు ప్రేమ నుండి ఏదైనా నన్ను దూరంగా పెడుతుందా? దేవుని మందిరానికి దూరంగా పెడుతుందా? బట్ట లేకపోవచ్చు, భోజనం లేకపోవచ్చు, ఆరోగ్యం క్షీణించవచ్చు గాక, కానీ దేవుని యొక్క సన్నిధిని ఏదైనాను లోకమైనను ఉన్నదైనదు లేదు ఏది ఉన్నవేను అబ్బా ఎన్ని చదువుతారో అక్కడ ఆయన దైవజనుడు. అలాంటి స్త్రీ ఈవిడ. ఆయన చెప్పాడు నన్నేమీ వేరు చేయలేవని పౌలు చెప్తున్నాడు, పరిశుద్ధాత్మ చెప్తున్నాడు. ఇక్కడైతే ఈ స్త్రీ జీవితం నిజముగా ఏది వేరు చేయలేదు. మనం అలాగున్నాం. మన జీవితాలు కూడా అలాగున్న దేవుని కొరకు అప్పగించుకోవాలి. అమ్మా చెప్పినావా? మన జీవితాలు దేవునికి అప్పగించుకోవాల్సిన అవసరం అంతే. అప్పుడు మన జీవితాలు మరలా చివరిగా యూదాపత్రిక 20వ వచనం చదువుకున్నాం. యూదాపత్రిక 20వ వచనం అధ్యాయం లేదు దీంట్లో. అందరం కలిసి చదువుకున్నాం. ప్రియులారా, మీరు విశ్వసించి అతి పరిశుద్ధమైన దాని మీద మీరు పట్టుకోవచ్చు. చాలు, పట్టుకొని అలా అందాం. ఆ సెంటెన్స్ కంప్లీట్ చేద్దాం. వాళ్ళకి మరోసారి, ప్రియులారా, మీరు విశ్వసించి అతి పరిశుద్ధమైన దాని మీద మీరు మిగిలిన భాగం ప్రవచనం అయితే మనకి వారాల్లో చూద్దాం. ప్రార్థన చేస్తున్నాం. బలలో పాల్పొందాం. వాళ్ళ ప్రార్థన చేసే సహోదరుడు రండి. వాళ్ళ నుంచి సహోదరుడు శుభ్రం చేసుకుని చేతులు మరి రండి.